మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు భరద్వాజ్ సార్, హోమియోపతి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలా మందికి చిన్న ఏజ్లోనే రీసెంట్గా అంటే అప్పట్లో చూసుకుంటే పెద్ద ఏజ్లో వచ్చినప్పుడు మోకాలు నొప్పులు వచ్చాయి, కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ జనరేషన్లో చూసుకుంటే చిన్నప్పటి నుంచే మోకాలు నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటారా సార్? చాలా మంచి క్వశ్చన్ అండి. మా నాన్నమ్మ ఉంటారు, ఆమెకి 91 years అనమాట. ఇప్పుడు మాతోనే ఉంటారు. ఆమె చెప్పేది, ఆమె చిన్నప్పుడు 10 years 11 years ఉన్నప్పుడు ఈవినింగ్ అందరూ పనులన్నీ అయిపోగొట్టి ఒక గుడి దగ్గర వచ్చి కూర్చునేవాళ్ళు. గుడి దగ్గర పెద్ద బండ ఉండేదండి, చాలా పెద్ద బండ. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పిల్లలు అందరూ ఆడుకొని 6 to 7 8 o'clock పోయి పడుకునేవాళ్ళంట. అప్పుడు చెప్పేవాళ్ళంట, అరే వీడికి 70 ఏళ్ళు, వీడికి 70 ఏళ్ళకే మోకాలు నొప్పులు వచ్చినాయి, వీడు 70 yearsకే ముసలాడు అయిపోయినా టేవాళ్ళంట ఆ కాలంలో, 70 ఏళ్ళకి. ఇప్పుడు ఏంటి, నాకు వచ్చే కేసులు ఎలా ఉంటాయంటే, మొన్ననే ఒక కేసు వచ్చింది. ఆయన ఏంటంటే ఎడిటరు ప్లస్ ప్రోగ్రామ్ డైరెక్టరు ప్లస్ కెమెరా చూసుకుంటాడు, అన్నీ ఆల్ ఇన్ వన్ చేస్తాడనమాట. ఆయనకి జస్ట్ 23 years 24 years మొత్తం మోకాళ్ళన్నీ పోయినాయి. ఎందుకు అంటే ఆయన ఇంటర్మీడియట్ ఏదో కాలేజీలో జాయిన్ అయినాడంటే అక్కడ ఓన్లీ తినడం పడుకోవడం 2 సంవత్సరాలు అసలు సూర్యుడిని చూడలేదంట ఆయన. 2 సంవత్సరాలు అసలు బయటికి రాలేదంట, ఆడలేదంట. జస్ట్ కాలేజీకి పోవడం, క్లాసెస్ వినడం, వచ్చి పడుకోవడం, ఇంతే చేశాడంట. ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచి ఆయనకి మోకాళ్ళు పోయినాయి, నరాలు పోయినాయి. సో మెయిన్ ఏంటంటే ఈ కాలంలో ఎందుకు జరుగుతుందంటే మన లైఫ్ స్టైల్ వల్లే. ఈ లైఫ్ స్టైల్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఫ్యూచర్లో ఇటువంటి వాళ్ళు బాధపడకుండా ఉండాలి, ఏవైతే మోకాళ్ళు డ్యామేజ్ అయ్యో కంప్లీట్గా రివర్స్ చేసుకోవాలంటే హోమియోపతిలో మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏ ఏజ్ గ్రూప్లోకైనా సర్జరీ వరకు పోకుండా, ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా, మళ్ళీ ఎస్పెషల్లీ చిన్న ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మళ్ళీ కంపల్సరీ ఈ పాథాలజీని అంతా రివర్స్ చేసుకోవడానికి హోమియోపతి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా క్విక్గా. సార్, చాలా మందికి తరచుగా చూస్తుంటాం, కొంతమంది ఫేస్ చేస్తుంటారు, ఎర్లీ మార్నింగ్ లేవగానే బాడీ అంతా అనీజీ అయిపోవడం, చాలా నొప్పిగా అనిపించడం, ఎందుకు జరుగుతుందంటారు ఇలా? రైట్. నెంబర్ 1 రీజన్ ఏంటంటే, నేను చాలామంది పేషెంట్స్ని నా దగ్గర వచ్చేటప్పుడు నేను కేసు తీసుకుంటూ ఉంటానన్నమాట. కేసు తీసుకునేటప్పుడు 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ డైట్ గురించి అడుగుతాను, సెకండ్ నిద్ర గురించి అడుగుతాను, థర్డ్ ఎక్సర్సైజ్ గురించి అడుగుతాను, ఫోర్త్ స్ట్రెస్ ఏమన్నా ఉందా అని అడుగుతాను, ఫిఫ్త్ అలవాట్లు ఏమన్నా ఉన్నాయి. కంపల్సరీ ప్రతి ఒక్క కేసుకి నేను రికార్డ్ చేస్తాను అనమాట. అన్నిటికంటే ఎక్కువ ఈ ప్రాబ్లం చెప్పేది ఏంటి అంటే, ఎవరన్నా ఈ ప్రాబ్లం నాకు ఎప్పుడు చెప్తారంటే వాళ్ళకు కూడా అదే పొద్దున్న లేస్తే ఎలా ఉంటుందని. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏమని అడుగుతానంటే, పొద్దున్న లేచిన వెంటనే మీకు ఫ్రెష్ అనిపిస్తుందా లేదా? అదొకటే క్వశ్చన్ అడుగుతాను. చాలామంది ఏమంటారంటే అప్పుడు ఆలోచిస్తారు, నాకు ఫ్రెష్ అనిపిస్తుందా లేదా అని. ఈ కాలంలో ఎవరైతే సిటీలో ఉంటారో 100 మందిలో 99 మంది ఫ్రెష్ అనిపించదనే చెప్తారు. రీజన్ ఏంటంటే, రాత్రి పడుకొని వస్తాయి కదా, రాత్రి అంతా మొబైల్ చూసుకుంటూ కూర్చుంటాడు. నేను కూడా లేస్తుంటాను రాత్రి. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఒక రీల్ పెడతాను, ఎవడెవడు చూస్తాడు అని చూస్తే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ చూస్తారనమాట. రాత్రి 2 గంటలకు పెట్టు, 12 గంటలకు పెట్టు, 1 గంటకు పెట్టు, ఎవడన్నా నిద్రపోతుంటే కదా. నెంబర్ 1 రీజన్ ఏంటంటే పొద్దున ఈ ప్రాబ్లమ్స్ రావడానికి నిద్ర లేకపోవడం. సో నిద్ర లేకపోవడానికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ మాకు ఎంత ట్రై చేసినా కూడా నిద్ర రావట్లేదు అనే వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ 0 సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనం అలోపతిలో ఏం చేస్తామంటే, నిద్ర రావడానికి నిద్ర మందులు తీసుకుంటారు, రైట్. ఈరోజు 10 mg తీసుకుంటే 1 week తర్వాత 20 తీసుకోవాలి, 30 తీసుకోవాలి, అట్లా పెంచుకుంటూ పోవాలి. ఒక సర్టన్ స్టేజ్ వచ్చేటప్పటికి దానిపైన కంప్లీట్గా అడిక్ట్ అయిపోతారనమాట. హోమియోపతిలో ఆ అడిక్షన్ ప్రాబ్లం లేకుండా కొన్ని రోజులు మెడిసిన్ వాడి తగ్గించేస్తే కంప్లీట్గా నిద్ర వచ్చేది చాలా ఛాన్స్ ఉంటుంది. హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ మంచిగా నిద్రపోవాలంటే, పొద్దున్న లేచినప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కూడా హోమియోపతిలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ నిద్ర లేకపోవడానికి కానీ, పొద్దున్న లేచినప్పుడు వెంటనే రీఫ్రెషింగ్గా లేకపోవడం కానీ, పొద్దునంతా డల్లుగా ఉండడం, ఆఫీస్లో డల్లుగా ఉండడం, మేనేజర్లతో తిట్టించుకోవడం, ఇవన్నిటి నుంచి బయటపడాలంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. సార్, చాలా వరకు చూస్తుంటాం, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది, నాకు వెన్నపూస బాగా నొప్పి అవుతుంది అంటుంటాం, వింటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటారు అసలు? రైట్.
మన వెన్నెముక బాగుండాలి అంటే 2 పనులు చేయాలన్నమాట. ఒకటి, మనం ఎప్పుడు కూర్చున్నా స్ట్రెయిట్గా కూర్చోవాలి, అంటే బెండ్ కాకుండా. మనం ఎంతసేపు కూర్చోవాలంటే మన పోస్చర్ బాగున్నంత వరకే కూర్చోవాలి, లేకపోతే ఆ పొజిషన్లో అనేది కూర్చోకూడదు అనమాట. ఫస్ట్ చేయాల్సిన పని ఇది. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, లేకపోతే మజిల్ స్ట్రెంగ్త్, మన కోర్ స్ట్రెంగ్త్ అంటాం అనమాట. మన చెస్ట్, మన వెన్నపూస ఉందా దాని చుట్టూ మజిల్స్ ఉంటాయి అనమాట. ఈ మజిల్స్ బాగా స్ట్రాంగ్ ఉంటే వెన్నపూస కూడా బెండ్ కాకుండా చాలా హెల్దీగా ఉంటుంది. దీనికి కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. ఈ కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది తప్పకుండా చేయాలి. ఇవి చేసినా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. ఏదన్నా మజిల్ పట్టుకున్నా, ఏదన్నా మజిల్ ఎంట్రాప్మెంట్ ఉన్నా, లేకపోతే రెండు మజిల్స్ మధ్యలో నరం పడిపోతూ ఉంటుంది అన్నమాట, సివియర్ పెయిన్స్ వస్తుంటాయి. ఇవన్నిటి నుంచి బయటికి రావాలంటే బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చి మనకు హోమియోపతి ట్రీట్మెంట్. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ పెయిన్ కిల్లర్స్ లేకుండా మనం హోమియోపతి ద్వారా ఈ బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్టిఫ్నెస్ ఆఫ్ ది బ్యాక్ కానీ, లేకపోతే పెయిన్ ఆఫ్ ది బ్యాక్ కానీ, ఈ మజిల్స్ అన్నీ మనం హోమియోపతిలో చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. సార్, తరచుగా చూస్తుంటాం కాళ్ళు అని, చేతులని నొప్పి పుడుతున్నాయి అంటూ ఉంటారు. ఇది వాతావరణంతో సంబంధమై ఉంటుందా అలా నొప్పి రావడానికి? రైట్. చాలామందికి మనం గమనిస్తే అండి, చాలామందికి అడుగుతాను నేను, పెయిన్స్ ఉన్నాయని ఏజ్డ్ పీపుల్ వస్తుంటారు, యంగ్ పీపుల్ కూడా ఈ కాలంలో వచ్చినప్పుడు నేను ఏమడుగుతానంటే, నీ పెయిన్స్ ఏం చేస్తే తగ్గుతున్నాయి అంటాను. చాలామంది ఏం చెప్తారంటే, సార్ నా వేడి నీళ్ళతో స్నానం చేస్తే నా పెయిన్స్ తగ్గుతాయి అంట. మళ్ళీ అడుగుతాను, ఏం చేస్తే పెరుగుతాయి అంటే, చాలామంది ఏం చేస్తారంటే, సార్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నా పెయిన్స్ పెరుగుతాయి అంటారనమాట. ఈ పెయిన్స్ పెరగడానికి తగ్గడానికి వాతావరణంతో చాలా లింక్ ఉందండి. ఎప్పుడైతే వాతావరణం చల్లగా ఉంటుందో పెయిన్స్ అనేవి పెరుగుతాయి, పెయిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఈ పెయిన్ ఎస్పెషల్లీ చలికాలంలో కనుక పెరిగితే, చలికాలంలో పెయిన్ పెరిగిందని ఎవరైనా చెప్తే దానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. మేబీ మోకాలు నొప్పులు కావచ్చు, మడిమల నొప్పులు కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, హోల్ బాడీ కావచ్చు, చేతుల పెయిన్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మనకు హోమియోపతిలో. ఈ మెడిసిన్స్ కానీ ఇస్తే చలి వల్ల పెరిగే పెయిన్స్ చాలా బాగా తగ్గుతాయి, ఎస్పెషల్లీ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, 0 సైడ్ ఎఫెక్ట్స్తో మనం ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి ఈ మెడిసిన్స్ అన్నీ తీసుకుంటుంటారు. వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతిలో ఈ చలి వల్ల పెరిగిపోయే పెయిన్స్ అనేవి బాగా తగ్గియచ్చు. సార్, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు ప్రారంభం అవుతూ ఉంటాయి కదా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, అది మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? రైట్. కీళ్ళ నొప్పులు అనేవి ఏంటంటే ఒక డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. బేసిక్గా మనకు 4 గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్లో ఏమవుతుందంటే, ఓన్లీ మనకు మోకాళ్ళల్లో ఏదైతే ఆ కార్టిలేజ్ ఉంటుందో ఆ కార్టిలేజ్ అనేది లైట్గా డ్యామేజ్ అవుతుంది అనమాట, ఎక్కువ డ్యామేజ్ కాదు. సెకండ్ స్టేజ్లో కార్టిలేజ్ బాగా డ్యామేజ్ అవుతుంది, అంతేకాకుండా మనకు ఆస్టియోఫైట్స్ అని, ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ అని ఫామ్ అవుతుంటాయి. ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ జాయింట్ స్పేస్ తగ్గిపోవడము, లోపల మనకు ఏదైతే ఆ గుజ్జు ఉంటుందో ఆ గుజ్జు అరిగిపోవడం థర్డ్ స్టేజ్లో జరుగుతుంది. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి బోన్ రాసుకోవడం, బోన్ చిట్లిపోయి అక్కడ లోపల నీళ్ళన్నీ చేరిపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. స్టేజ్ని బట్టి మనకు సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ని మనం ఎలా గుర్తుపట్టాలంటే, వీళ్ళు ఏం చెప్తారంటే, సార్ నాకు నడిచేటప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది, లేకపోతే మెట్లు ఎక్కేటప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది, నేను మెట్లు ఎక్కేది ఆపేసి నడచకుండా కూర్చుంటే నాకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ స్టేజ్లో చెప్తానండి. సెకండ్ స్టేజ్లో ఏం చెప్తారంటే, సార్ ఎక్కినా పెయిన్ వస్తుంది, తగ్గినా పెయిన్ వస్తుంది, ఏం చేసినా పెయిన్ కంటిన్యూస్గా వస్తుంది. ఫస్ట్ స్టేజ్ని మనం ఎలా గుర్తుపడతామంటే, పని చేసినప్పుడు మాత్రమే పెయిన్ రావడం అనేది ఫస్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హోమియోపతికి వస్తే చాలామందికి కంప్లీట్గా ఏదైతే మోకాళ్ళలో డ్యామేజ్ అయిందో అది కంప్లీట్గా రివర్స్ అయిపోయి నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. దాన్ని మళ్ళీ ఏజ్ని బట్టి ఇవన్నీ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, 0 సైడ్ ఎఫెక్ట్స్తో పెయిన్ కిల్లర్స్ లేకుండా మీ మోకాళ్ళని మళ్ళీ నార్మల్ చేసుకునే శక్తి, అంటే క్యూర్ అంటారు కదా. హోమియోపతిని ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక డిసీజ్ని క్యూర్ చేసుకోవడం అంటారు. ఎస్పెషల్లీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నామన్నమాట. ఆ స్టేజ్లో మనకి ఎక్స్రే తీస్తే తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్స్రేలో కూడా చేంజెస్ కనపడవు అనమాట. ఆ స్టేజ్లో మనము హోమియోపతి మెడిసిన్ ఇస్తే కంప్లీట్గా రివర్స్ అనేది చేయొచ్చు అనమాట.